ఇచ్చినట్టుగా వెడల్పు ఉండండి. ఒక్కసారి భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై. మొత్తం 3,15,00,000 కొంచెం సైడ్ ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ఇలా అభివృద్ధి కార్యక్రమాలను ఈ చొప్పదండి నియోజకవర్గంలో అమలుపరచడం జరుగుతుంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం. మిగతా 5 సంవత్సరాలు మా దృష్టి అంతా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని చెప్తున్నారు. మన ఇక్కడ కరీంనగర్ కు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి దగ్గర కూడా భాగస్వాములు అవుతారు. మేము ఈ సంవత్సర కాలంలోనే ఈ మండలంతో పాటు పక్కనున్న 5 మండలాల్లో కూడా ఈజీఎస్ కానీ ఇతరత్ర పనులు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండి వారు అడిగిన పని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. థ్యాంక్ యూ. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నాతో పాటు గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యురాలు యువక్ గారు, ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ గురివ్యాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఎంపీల్యాడ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. గురివ్యాల హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేస్తాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీల్యాడ్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకటే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి రాబోయే రోజులు అందరం కలిసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే పని చేస్తాం. ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం. రాబోయే కూడా అందరం కలిసి తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తాం. థ్యాంక్ యూ.